హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ స్టూడియో. మీరిప్పుడు ఒక నగ చూస్తే అది అందంగా కనిపిస్తుంది కదా, కానీ ఆ నగ చేసిన మనిషి మగవాడే అయి ఉంటాడని ఎందుకు అనుకుంటాం? ఆ అసంప్షన్ని బద్దలు కొట్టిన అమ్మాయిలు మన హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళ కథలు ఈ రోజు మీతో షేర్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడేది జ్యువెలరీ వరల్డ్లో చరిత్ర సృష్టించిన ముగ్గురు తెలుగు మహిళల గురించి. మొదటి కథ వసుంధర కసారనేని గురించి. ఈ పేరు వినగానే ఒక రికార్డ్ గుర్తొస్తుంది. ఆమె దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా జ్యువెలరీ వ్యాపారవేత్త. ఆమె జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుండి GIA గ్రాడ్యుయేట్ చదువుకుని హైదరాబాద్లో తన ఫస్ట్ బూటిక్ మొదలుపెట్టింది. ఆ రోజుల్లో ఒక ఆడపిల్ల జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే చాలా మంది ఇది పాసిబుల్ కాదు అన్నారు. కానీ వసుంధర వినలేదు. నేడు ఆమె స్టోర్స్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. USA, సింగపూర్, ఆస్ట్రేలియా నుండి కూడా కస్టమర్స్ వస్తున్నారు. 2021లో ఒలింపిక్ ఛాంపియన్ PV సింధు స్వయంగా వసుంధర ఫ్లాగ్షిప్ స్టోర్ ఇనాగ్రేట్ చేశారు. వసుంధర ఫిలాసఫీ ఏమిటంటే, ప్రతి నగ వెనక ఒక స్టోరీ ఉండాలి, అది తరతరాలకి పాస్ ఆన్ అవ్వాలి. ఆ థాట్తో చేసిన నగలు టైంకి బియాండ్ అయిన ట్రెజర్స్ అవుతాయి. రెండో కథ సుహాని పిట్టి గురించి. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చిన ఈ అమ్మాయి ఇక్కడ ఒక ఎంపైర్ బిల్డ్ చేసింది. సుహాని అమెరికాలో జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాలో చదివింది. వయసు 20కే తన సొంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. 2004లో హైదరాబాద్ వచ్చి తన జ్యువెలరీ బ్రాండ్ సుహాని పిట్టి లాంచ్ చేసింది. 2012లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆమెని ప్రపంచంలోని టాప్ 10 ఇన్నోవేటివ్ జ్యువెలరీ డిజైనర్స్లో లిస్ట్ చేసింది. ఫెమినా 35 under 35 పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియాలో కూడా చోటు సంపాదించింది. ఆమె ప్రతిభ మరియు స్ఫూర్తి గొప్పది. సోనమ్ కపూర్, దీపిక పాడుకోనే, ఆలియా భట్ వీళ్ళందరూ సుహాని పిట్టి జ్యువెలరీ వేసుకున్నారు. కానెస్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఆమె డిజైన్ షైన్ అయ్యాయి. అంతేకాదు లోనీ ప్లాంట్ హైదరాబాద్ లో మస్ట్ విజిట్ స్పాట్ గా ఆమె బంజారా హిల్ స్టోర్ లిస్ట్ చేసింది. GEC ఆర్టిజన్ అవార్డ్ 2015, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2017 బై రీటైల్ గిల్డ్ ఇవన్నీ ఆమె షెల్ఫ్ లో ఉన్నాయి. ఒక పెళ్లైన అమ్మాయి కొత్త సిటీకి వచ్చి వరల్డ్ లెవెల్ రికగ్నిషన్ సాధించింది. మూడో కథ రేవతి కాంత్ గురించి. ఈ పేరు డైరెక్ట్లీ జ్యువెలరీ డిజైనర్ కాదు, కానీ మీరు ప్రతిరోజు యూజ్ చేసే తనిష్కు నగలు ఆమె విజన్తో డిజైన్ అయినవే. రేవతి కాంత్ టైటన్లో చీఫ్ డిజైన్ ఆఫీసర్. 30 సంవత్సరాలు టైటన్తో ఉన్నారు. మొదట మార్కెటింగ్లో జాయిన్ అయి తర్వాత డిజైన్కి షిఫ్ట్ అయ్యారు. ఆమె నేతృత్వంలో 95 మంది డిజైనర్స్ పనిచేస్తారు. 2025 జనవరిలో GJPC ఇండియాస్ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆమెకి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఇచ్చింది. ఇది జ్యువెలరీ ఇండస్ట్రీలో అత్యున్నత గౌరవం. టనిష్క్, జోయా బ్రాండ్స్ ని గ్లోబలీ పాపులర్ చేసిన బ్యాక్గ్రౌండ్ లో ఆమె ఉంది. వసుంధర, సుహాని, రేవతి ముగ్గురు డిఫరెంట్ పాత్స్ తీసుకున్నారు. ఒకరు ట్రెడిషన్ కాపాడారు, ఒకరు వరల్డ్ స్టేజ్ తాకారు, ఒకరు కార్పొరేట్ ఇండియాలో డిజైన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. కానీ ఒక్క థింగ్ కామన్ వదలేదు. మీకు జ్యువెలరీ డిజైన్ ప్యాషన్ ఉంటే ఈ ముగ్గురి స్టోరీస్ మీ గైడ్. మీరు చేయాల్సింది ఒక్కటే, మొదలు పెట్టడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.